శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు విహరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు మనం అనగా 22/9/2024 ఆదివారం భాద్రపద శుద్ధ పంచమి. ఈ రోజు మన విశేషాలేంటి, ఈ రోజు ఏ పనులు చేస్తే అనుకూలంగా ఉంటుంది, శుభాశుభ సమయాలేంటి, ఏ మంత్రం జపించాలి, ద్వాదశ రాశి వారికి ఈ రోజు ఎలా అనుకూలమైనవి ఏంటి, అననుకూలమైన పరిస్థితులు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రోజు విశేషత 22/9/2024 భాద్రపద శుద్ధ పంచమి ఆదివారం కృత్తికా నక్షత్రం. ఈ రోజు విశేషం ఏంటంటే కృత్తికా నక్షత్రం కూడా ఆదివారం. అంటే కృత్తికా నక్షత్రం అన్నది రవి నక్షత్రం. కృత్తిక, ఉత్తర ఫల్గుని, మనకి ఈ నక్షత్రాల్లో ఉత్తరాషాఢ, ఈ మూడు కూడా రవి నక్షత్రాలు. ఎప్పుడైతే ఆదివారం నాడు కృత్తికా నక్షత్రం వస్తే ఒక యోగం ఏర్పడుతుంది. చాలా విశేషమైన యోగం ఈరోజు. ఈరోజు ఎవరైతే మనం ధనాన్ని దాచుకుంటారో ఆ యోగం సమయంలో వారికి ఆ ధనాభివృద్ధి కలుగుతుంది అని కూడా మనకి శాస్త్రంతో చెప్పబడింది. దీన్నే సౌరయోగం అని కూడా అంటారు. అంటే ఈ సౌరయోగ సమయంలో అద్భుత అవకాశం. రాబోయే రోజుల్లో మనకి ధనధాన్యాలకి సం కష్టం రాకుండా, అంటే ధనధాన్యాలు లోటు రాకుండా ఉండాలంటే ఈ రోజు మనం చేయవలసిన ఇలాంటి 2 గ్రహణాల మధ్య వచ్చింది యోగం. ఎందుకంటే మొన్న మనకి చంద్రగ్రహణం అయిపోయింది. అలాగే మరి 2వ తారీఖు వచ్చే అమావాస్య సూర్యగ్రహణం. ఈ 2 గ్రహణాల మధ్య ఈ ఆదివారం కృత్తికా నక్షత్రం రావడం, సౌరయోగం ఏర్పడటం జరిగింది. ఈ యోగం ఉన్న రోజుల్లో మనకి చేస్తే గనక అద్భుతమైన అవకాశం అన్నమాట. మధ్యాహ్నం మనం భోజనం చేసిన తరువాత కాళ్ళు కడుక్కొని స్మరించుకొని ఒక ఇష్టదైవాన్ని ఒక క్లాత్‌లో గాని, ఒక డబ్బాలో, ఒక బాక్స్‌లో గాని దేంట్లో దాంట్లో మీకు తోచినంత అమౌంట్ రూ. 11 తక్కువ కాకుండా అమౌంట్‌ని దాంట్లో పెట్టి ఇష్టదైవాన్ని ప్రార్థించి మూసేసుకోవాలి. ఇలా ఆ రోజు ఆ సమయంలో అనుకుంటే మీ ధనధాన్యాలన్నీ కూడా వృద్ధి చెందుతాయన్నమాట. తర్వాత సమయంలో దాంట్లో మళ్ళీ మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ధనాన్ని. తర్వాత వాడుకుంటూ ఉండొచ్చు. కానీ ఇలా ఈ సమయంలో కరెక్ట్‌గా చేయటం వలన, ఈ యోగం వలన మనకి ధనధాన్యాలకి లోటు ఉండదని చెప్పి శాస్త్ర ప్రకారం తెలుస్తుంది. అంతటి విశిష్టమైన రోజు ఈ రోజు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి. యోగం అన్నది కలయిక. ఒక్కొక్కసారి మనకి దేశ కాలం బట్టి ఆ సమయం వచ్చినప్పుడు దానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక మనకి ఈరోజు ఆదివారం నాడు కూడా మహాలయ పక్షాల్లో మనకి అద్భుతమైన రోజు ఈరోజు. ఈరోజు పితృదేవతల ఆరాధన చేసుకోవడం, స్వయం పాక దానం చేయడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. పంచమి రోజు ఎవరైతే పితృదేవతల ఆరాధన చేసి తిలతర్పణాలు వదులుతారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనం ఆచరిద్దాం. ఆ అదృష్టాన్ని మనం సొంతం చేసుకుందాం. ఇక ఈ రోజు మనం పంచాంగానికి వెళ్తే గనక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణ పక్షం, 22 సెప్టెంబర్ 2024 ఆదివారం. తిథి పంచమి, మధ్యాహ్నం 3:43 దాకా తదుపరి షష్ఠి. నక్షత్రం కృత్తికా నక్షత్రం రాత్రి 11:02 దాకా తదుపరి రోహిణి. హర్షణ యోగం, రైతుల కరణం. రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:35 6:08 దాకా. యమగండ కాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:35 దాకా. వర్జ్యం మధ్యాహ్నం 2:25 3:58 దాకా. గుళిక కాలం సాయంత్రం 3:08 4:38 దాకా. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 5:20 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:32 5:20 దాకా. అమృత కాలం రాత్రి 8:47 10:15 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుండి 12:32 దాకా. శుభకార్యాలు, శుభ సమయాలు, వర్జ్య, దుర్ముహూర్త, వార, యమగండాల్ని మనం త్యజించి మిగిలిన సమయాల్లో చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు తారాబలం చూసినప్పుడు కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. కొంచెం మనోవేదన ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సంపత్ తార భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ వాళ్ళకి సంపత్ తార అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. అశ్విని, మఖ, మూలా నక్షత్రం వాళ్ళకి విపత్తార అవడం వల్ల చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి క్షేమతార అవడం వల్ల శస్త్రచికిత్సలకి, ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్త రావడం వలన చేసే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా ఉంది.
పూర్వభద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రాల సాధన రావటం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. సాధించే కార్యక్రమాల్లో అన్ని కార్యసిద్ధి కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. శతభిష, ఆరుద్ర, స్వాతి నక్షత్రం వాళ్ళకి వేధన తార, నైధన తార అవడం వల్ల ప్రయాణాలకు అంత అనుకూలం కాదు. అలాగే ఆర్థిక నష్టం కూడా గోచరిస్తోంది. మృగశిర, ధనిష్ట, చిత్తా నక్షత్రం వాళ్ళకి మిత్రతార అవడం వలన సంతోషంగా సర్వకార్యాలు జయం కలుగుతుంది. శ్రవణ, రోహిణి, హస్త నక్షత్రం వాళ్ళకి పరమ మిత్రతార అవడం వల్ల ప్రయత్నపూర్వకంగా చేసే కార్యక్రమాల్లో విజయ అవకాశాలు లభిస్తాయి. ఏ పని చేయాలన్నా కూడా ఆ రోజు ఉండే చంద్రబలం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజు చంద్రబలం కలిగిన రాశులు చూసినప్పుడు వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర, కుంభ అండ్ మీన రాశి వారి చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే తులా రాశి వారికి అష్టమ చంద్రుడు. ఈ రోజు మనం ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళటం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాము. ఇక ద్వాదశ రాశుల వారికి ఈ రోజు మనం దినఫలం చూసినప్పుడు ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబ సంబంధమైన విషయాలు కూడా చిన్న చిన్న విభేదాలు, కలహాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం చాలా మటుకు అనుకూలంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా గోచరిస్తున్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు కూడా మీకు చాలా చక్కగా మంచి అనుకూలపరుస్తుంది. కుటుంబ విషయాలు, వృత్తి వ్యాపారాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. వైవాహిక జీవితం కూడా కొంచెం చిన్నపాటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు చిరకాలం ఎదురు చూస్తున్న విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి చూసినప్పుడు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా గోచరిస్తుంది. వైవాహిక జీవితం కూడా మీరు చక్కగా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మీ భాగస్వామితో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈరోజు మీరేంటంటే కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యోగా, మెడిటేషన్ చేసుకోవడం వల్ల చాలా మటుకు మీకు ఆరోగ్యం అభివృద్ధి కలుగుతుంది. అలాగే వృత్తి సంబంధమైన విషయాలు కూడా చిన్నపాటి మనస్తాపాలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి ఉంది కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని చూసినప్పుడు ఈరోజు మీకు కొంచెం విశ్రాంతి అవసరం. అంటే అలసటతో కొంచెం అనిపిస్తుండొచ్చు ఎక్కువగా. కొంచెం విశ్రాంతి తీసుకుంటే గనక చాలా మటుకు బలవంతమైన ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది ఆరోగ్య విషయంలో. అలాగే ఆర్థిక విషయాలు కూడా కొంచెం ఏంటంటే ఒక్కోసారి ఇబ్బంది కలిగే అవకాశం అంటే చాలా సామాన్యంగా ఉంటుంది. పెద్ద ఏమీ మీకు కలిసొచ్చే రోజని కూడా చెప్పలేం కాబట్టి, ఆ పెట్టుబడులు అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి సంబంధమైన విషయాల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ఎక్కువ శ్రద్ధ, ఏకాగ్రత పెట్టవలసిన అవసరం ఉంది. కుటుంబ విషయాలు, ప్రేమ సంబంధం విషయాలు, వైవాహిక జీవితం మటుకు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చాలా ఎక్కువ అవసరం ఉంది. ఒక్కొక్కసారి మీరు ఈ వారం ఈ రోజు కొంచెం ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడేది కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించే ప్రయత్నం చేయండి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధమైన విషయాల మటుకు కొంచెం మానసిక ఒత్తిడి సామాన్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కూడా చిన్నపాటి స్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీకు చాలా మటుకు మంచి ఉత్సాహమైన మూడ్‌లో ఉంటారని అనుకోవచ్చు. ఆరోగ్యం చాలా బావుంటుంది మీకు ఈరోజు. చాలా మటుకు అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం, కుటుంబ వృత్తి వ్యాపారాలు, ప్రేమ సంబంధం విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీకు అనుకున్నవన్నీ చక్కగా సంతోషంగా గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఆర్థిక విషయాలు, కుటుంబ జీవితంలో మటుకు చిన్నపాటి స్పర్ధలొచ్చే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చూసినప్పుడు మీకు ఈరోజు ఆరోగ్యంగా చాలా బాగుంది. అలాగే ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, వృత్తి సంబంధమైన విషయాల్లో మటుకు కొంచెం చిన్నపాటి అవరోధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నాయి. కొంచెం డిలే అవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ జీవితం సామాన్యంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తే వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా ఇదివరకంటే కిందటిసారి కంటే కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక వృత్తి ఉద్యోగాల్లో మటుకు కొంచెం ఎక్కువ శ్రమ, పని ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మీకు ఆలోచనలతో గాని, వాటి గురించి ఏం చేయాలి ఒక పరిస్థితి కోసం ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి, వాటి గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ అంటే అలసట కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనుసు రాశి వారు చూసినప్పుడు ఆరోగ్యపరంగా చాలా బాగుంది వీళ్ళకి ఈరోజు. అలాగే ప్రేమ సంబంధమైన విషయాల్లో గాని ఏమన్నా మీ ప్రేమికుల మధ్య వివాహాలు సమసిపోతాయి. మీ వైవాహిక జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంది. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఈరోజు కలుసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. కానీ ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, వృత్తి విషయాల్లో మటుకు చాలా మటుకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కొంచెం సామాన్యంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి.
తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీకు సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రారంభంలో కొంచెం ఆర్థిక నష్టాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు అంటే కొంచెం ప్రశాంతంగా, ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా మీరు ప్రత్యేక కేటాయించుకుంటా సమయం ఉండాలని అనిపిస్తూ ఉంటుంది మీకు. ఎందుకంటే ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఉంది. ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ విషయాలు అన్ని విషయాల్లో కూడా మీకు ఈరోజు చాలా మటుకు యావరేజ్‌గా ఉందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఎంతో ప్రశాంతంగా ఉండి ఏం చేయాలని నిర్ణయించుకొని తర్వాత మీరు పనులు ప్రారంభిస్తే ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బాగుందండి. ఇప్పటిదాకా కొంచెం అలసట గాని, కష్టాలు ఈ బ బ రిలీఫ్ ఉన్నప్పుడు కొంచెం ఇవాళ కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అవుతారు ముఖ్యంగా ఈరోజు. అలాగే ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా మీకు చాలా మెరుగుదల కనిపిస్తుందనే చెప్పవచ్చు. కానీ కుటుంబ జీవితం, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో మటుకు కొంచెం మనసు కలత పడటం గాని, ఏమైనా మాటల వల్ల గాని అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. వృత్తి వ్యాపారాలు కూడా చాలా మటుకు సమయంలో వృధా అయినప్పటికి కూడా అనుకూలంగానే గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆర్థిక విషయాల్లో చాలా సానుకూలత గోచరిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు దానికంటే కూడా ఈరోజు చాలా మెరుగుదల కనిపిస్తోంది. అలాగే వృత్తి సంబంధమైన విషయాలు కూడా దానికి సంబంధించిన మంచి విషయాలు తెలుసుకోవడం గాని, ప్రణాళికలు ఏర్పరచుకోవడం గాని, లేకపోతే ఏం చేయాలి అనే విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. కానీ ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, కుటుంబ జీవితం చాలా కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ఆ విషయాల్లో కొంచెం సమస్య ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో కూడా సామాన్యంగా గోచరిస్తోంది. ఇవండి ఈరోజు మనకి ద్వాదశ రాశుల వారికి దినఫలం. ఇక ఈరోజు మనం అన్ని పనుల్లోనూ సమస్యల నుంచి అనుకూల ఫలితాలు పొందాలంటే చదవవలసిన మంత్రం జపాకుసుమ సంకాశం కాశపేయం మహాద్యుతి తమీరూపం సర్వ పాపకం పెడతోస్మి దివాకరం. సూర్యారాధన చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. అదే విధంగా మనం ఈ రోజు అనుకున్నట్టుగా సౌర యోగంలో చక్కగా ధనధాన్యాలు దాచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ యోగాన్ని సద్వినియోగం చేసుకొని, అలాగే పితృదేవతల ఆరాధన చేయడం వలన చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఆదివారం నాడు పితృదేవతలు కూడా చాలా అనుకూలమైన రోజు. ఇవన్నీ పాటించండి. అనుకూలమైన ఫలితాలు పొందండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.